అతడు చెప్పిన జవాబులు తెరలోంచి నేను వింటూ ఉంటాను. సరైనవి కాని పక్షంలో నా చేతిలో ఉండే ఈ చిన్న గంటను మోగిస్తాను. తక్షణమే నీ ముందుండే ఈ తెర తంతుల సహాయంతో పక్కకు తప్పుకుంటూ విడుతుంది. వెంటనే నువ్వు తెర యువతలకు వచ్చి నీ చేతిలో అమరి ఉండే కత్తితో ఆ రాజకుమారుడి శిరస్సును ఒక్క వేడితో ఖండించాలి. తెగిపడిన ఆ తలను శాంతిభవనం ముఖద్వారానికి వేలాడగట్టి మొండాన్ని భవనం వెనక వైపు తవ్వించబడిన నీరుండని కందకంలో పడేయాలి. ఒకవేళ రాజకుమారుడు చెప్పిన జవాబులు సరిపోతే నేను గంట మోగించను. దానికి బదులుగా ఒక పూలమాల ఈ తెర వెనుక నుంచి నీకందిస్తాను. దానిని నువ్వు విజేతైన రాజకుమారుడి కంఠంలో అలంకరించాలి. ఇదే వ్రత సమాప్తి. తరువాత నీ వివాహం. ఇక ముందు నీకు సందేహాలు కలగకూడదు. నువ్వు ప్రశ్నలు అడగనూకూడదు. గురువులు చెప్పిన దానంతటినీ శ్రద్ధగా ఏకాగ్రతతో విని మనసులో భగవంతుణ్ణి ప్రార్థించుకొని చింతామణి గురువులకి నమస్కరించింది. స్వామి, సద్గురువులను ఆశ్రయించిన వారి ఆజ్ఞలను పాటించడం తప్ప నాకేమీ తెలియదు. అదే నా వ్రతం అంది. నీకు శుభం కలుగుగాక. ఇక వెళ్ళి మీకోసం ఏర్పాటు చేయబడిన గదుల్లో స్వేచ్ఛగా ఉండండి. అక్కడే మీ పాఠశాల. మీ పరిచారకులు వారికి నియమించబడిన గదుల్లో పనులు చేస్తూ ఉంటారు. నేను నా స్థలంలో జపం చేసుకుంటూ ఉంటాను. సింహద్వారం దగ్గర గంట మోగినప్పుడు కానీ నువ్వు నన్ను కలుసుకోవలసిన పని ఉండదు. అంతవరకు నేను నేర్పిన విద్యలు సాధన చేసుకుంటూ ఉండొచ్చు. ఆ విద్యలకు సంబంధించిన సందేహాలు మాత్రం నన్ను అడగవచ్చు, తెలుసుకొనవచ్చు. నేను చెప్పిన నిబంధనలన్నీ జాగ్రత్తగా గుర్తుంచుకొని ఆయా సమయాలకి తగ్గట్లు ప్రవర్తించాలి. ఏ ఒక్క నియమానికి భంగం వాటిల్లినా విపరీత పరిణామాలు ఏర్పడతాయి. అందుకు గురువులెంత మాత్రమో బాధ్యులు కారని హెచ్చరిస్తున్నాను. నా జపానికి వేడయింది అని బాలమహర్షి వారిని వదిలి తన జపమందిరానికి వెళ్ళిపోయాడు. చింతామణి, శోభ కూడా తమ కోసం నిర్ణయించబడిన ప్రత్యేక మందిరాలకు వెళ్ళిపోయారు. గురువులు చెప్పిన ప్రశ్నల భావం నీకేమైనా అర్థమైందా అడిగింది శోభ. మనకెలా అర్థమవుతుంది? ప్రశ్నలు మాత్రమే చెప్పి జవాబులు మనకు కూడా తెలియకుండా గుంభనంగా ఉంచడం వారి అభిప్రాయమైనట్లు అర్థమవడం లేదు. అవి ఒక శాస్త్రానికో వేద పురాణాలకు సంబంధించినవి కావు. అలా గూఢమైన వాటికి ఏ రాజకుమారుడు అర్థం చెప్పగలడా అని నా సందేహం. వేచి చూడవలసిందే తప్ప ఊహించగలిగిన విషయం కాదది. వ్రతం పూర్తయ్యాక దానివల్ల కలిగే సత్ఫలితాలు కూడా గురువులు చెప్పారు కాదు అంది శోభ. వారు చెప్పినప్పుడు తెలుసుకోవాల్సిందే కానీ అడిగి తెలుసుకునేందుకు మనకి అధికారం లేదు శోభ. అందుకే ఊరుకున్నా, లేకపోతే నా సందేహాలన్నీ అడగకపోయేదానినా అంది రాకుమారి. అలాంటి తెలివి తక్కువ పనులు ఇప్పుడు చేయకు సుమా. గురువులకి ఆగ్రహం కలిగితే పరిస్థితులు విషమించగలవు అంది శోభ. అది గ్రహించే ఊరుకున్నాను. నీ వ్రత విధానమంతా రాజలోకానికి తెలిసేలా మంత్రి వివిధ నగరాలకి మనుషుల్ని పంపి దండోరాలు వేయించి చాటింపులు వేయించి తక్కువ కాలంలో ఎక్కువ మంది రాజకుమారులకు తెలిసేలా ఏర్పాట్లు చేయించారు. తొందరలో రాజకుమారులు ఒక్కొక్కరు వేయించేస్తారు. అంతవరకు నువ్వేం చేస్తావు? ఎదురు ప్రశ్న వేసింది శోభ. గురువులు చెప్పినట్లు నేర్చుకున్న విద్యలను సాధన చేస్తాను. మరి నువ్వు అడిగింది రాకుమారి. నీకు శీఘ్రమే కళ్యాణం జరగాలని నిత్యము దేవి రాజరాజేశ్వరిని కొలుస్తాను. ఇప్పుడే దేవికి పూజా మండపం ఏర్పాటు చేసి ఈ రోజు నుంచే పూజ మొదలు పెడతాను. అమ్మవారి చిత్రపటం ఒకటి చిత్రించి ఇవ్వు అడిగింది శోభ. నేనా? అమ్మవారి చిత్రపటమా అని అంది రాకుమారి. ఏం ఆనందుడి పటం గీసిందానివి, నాకు దేవి పటం గీసివ్వలేవు అంది శోభ. ఆనందుడి పేరు వినడంతో చింతామణికి మనసు వికలమై కళ్ళు మూసుకుంది. నాకు పటం గీసివ్వడం ఇష్టం లేదా? కళ్ళు మూసుకుంటావేం? గీసిస్తాను, కుంచే రంగులు మొదలైనవి తీసుకురా అంది రాకుమారి. శోభ వెళ్ళి చిత్రపటానికి అవసరమైన సామాగ్రి తీసుకురాగానే చింతామణి 1 గంటలో ఆ చిత్రం గీసి రంగులు దిద్దింది. సింహవాహనం మీద దేవి, చేతిలో త్రిశూలం, సజీవంగా మాట్లాడుతున్నట్లే ఉంది. తాను గీసిన బొమ్మని చూసి తానే విభ్రమం చెందింది చింతామణి. అప్పటికే శోభ ఆ పటాన్ని పూజామందిరానికి అమర్చొచ్చింది. తన ఎత్తున మహాభీకరంగా ఉన్న దేవి పటాన్ని చూసి ఆమెకు భయము ఆశ్చర్యము కలిగాయి. అబ్బా, దేవి విగ్రహం అచ్చుగుద్దినట్లుంది, ఎంత బాగా గీశావు అంది అభినందిస్తున్నట్లు. నీ పూజకు అర్హమైందిగా ఉండాలిగా అంది చింతామణి నవ్వుతూ.
ఇద్దరు ఆ పటాన్ని తీసుకువెళ్లి పూజా మందిరంలో ప్రతిష్టాపన చేశారు. ధూపదీప నైవేద్యాలతో పూజా విధానం సక్రమంగా నిర్వహించారు. దేవికి నమస్కరించారు. చింతామణి మనసులో ఏమనుకుంటుందో గాని శోభ మాత్రం, దేవి రాజరాజేశ్వరి, మా రాజకుమారి పూరిన వ్రత విధానం త్వరలో పూర్తయ్యేటట్లు చేసి ఆమెకు తగిన భర్తని ప్రసాదించి తల్లి అని ప్రార్థించింది. వారాలు గడిచాయి, నెలలు గడిచాయి. కానీ రాజకుమారి ప్రశ్నలకు జవాబులు చెప్పి ఆమెను పరిణయమాడడానికి ఒక్క రాజకుమారుడు రాలేదు. రాజదంపతులకి సహనం సన్నగిల్లసాగింది. తహతహ ఆవేదన పెరగసాగాయి. ఆ వేళ మంజులాదేవికి ఒంట్లో ఆరోగ్యం బాగలేకపోవడం వల్ల పానుపు దిగలేదు. కానీ మహారాజు వస్తున్నాడని మెల్లగా లేచి కూర్చుంది. రాజు ఆమె ఆరోగ్యం గురించి అడిగి, మీ నాన్నగారి దగ్గర నుండి ఉత్తరం వచ్చింది. అతను కురువులోని సహాయ మంత్రి తీసుకొచ్చాడు. చదువుతాను, వింటావా అన్నాడు. ఆమె ఒక నిట్టూర్పు వదిలి, చదవండి అంది మెల్లగా. మగధాధీశ్వర శ్రీ 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 కీర్తి కామరాజులం గారి దివ్య సన్నిధికి బావమరిది ధర్మపాలుడు బిలువనగర్ నుంచి వ్రాసుకొనుచున్న విన్నపములు. ఉభయకుశలోపరి. నా మేనకోడలు చిరంజీవి చింతామణి పుష్పవతి అయిందన్న శుభవార్తను విన్నాను. బ్రహ్మానందం పొందాను. అది జరిగి 6 మాసాలైంది. కానీ దరిమిల తమ వద్ద నుంచి ఎటువంటి వర్తమానం లేకపోవడం ఆశ్చర్యం కలిగిస్తోంది. మనం లోగడ కావించుకున్న వాగ్దానం ప్రకారం వీలైనంత త్వరలో ముహూర్తం నిశ్చయించి చింతామణి ఆనందుల వివాహ శుభకార్యమును జరిపించవలసిందిగా కోరుతున్నాను. సర్వలక్షణ రక్షితురాలైన మా కోడలు ఎప్పుడు వచ్చి మా ఇంటిని శోభాయమానంగా చూస్తుందా అని ఎదురు చూస్తున్నాం. మా చెల్లెలికి ఆశీర్వాదాలు చెప్పవలను. తమ శుభలేఖ కోసం ఎదురు చూస్తూ ఉంటాం. ఇట్లు విధేయుడు ధర్మపాలుడు. ఆ ఉత్తరంలోని విశేషాలు విన్న మంజులాదేవి కళ్ళ వెంట జలజల నీళ్లు రాలాయి. దుఃఖించి ప్రయోజనం లేదు దేవి, కర్తవ్యం ఆలోచించాలి అన్నాడు కీర్తికాముడు కంపించే కంఠంతో. నేనొకటి తెలిస్తే దైవం ఒకటి తెలిసిందన్న సామెత నా పట్లనే నిజమైంది. అన్న కొడుకు బిడ్డనిచ్చుకుని లక్షణంగా పెళ్లి చేసుకుందాం అనుకున్నాం. నిజమే, కొడుకులు లేని లోటు కూడా తీరుతుందని భావి రాజ్యానికి ఆనందుడి అధిపతి అయ్యి 2 వంశాలకి పేరు తేగలడని ఆశపడ్డాను. వాళ్ళది ఆదర్శ దాంపత్యం కాగలదని మనం కన్నుల పండుగ చూడొచ్చని కన్న కలలన్నీ కూలిపోయాయి. ఈ ఉత్తరానికి ఏమని జవాబు రాయాలి? వాళ్ళేమనుకుంటారు? జరగవలసిన పెళ్లి జరగకపోగా ఇంతవరకు ఉన్న బాంధవ్యానికి కూడా భంగం కలుగుతుందేమో అని భయమేస్తోంది. నిట్టూర్చాడు రాజు. కానివ్వండి, ఎలా జరిగేది అలా జరగక మానదు. జాబులో యథార్థం తెలియజేయండి. ఆనందుడికి మరో యోగ్యురాలైన కన్యను చూసి వివాహం జరిపించవలసిందని, మన పిల్ల మీద ఆశ అనవసరమని రాయండి. దుఃఖం ముంచుకొస్తూ ఉండడం వల్ల ఇకపైన మాట్లాడలేకపోయింది రాణి. సరే, నువ్వు ఎక్కువగా హైరాణ పడకు, విశ్రాంతి తీసుకో. రాయవలసిన విధంగా ఉత్తరం రాసి పంపుతానులే అన్నాడు రాజు. అవును, అమ్మాయిని చూసి వచ్చారా అడిగింది రాణి. నిన్న చూశాను, బాగానే ఉంది. వ్రతాన్ని సాగించి తీరాలని కంకణం కట్టుకుంది. 6 మాసాలు దాటినా ఒక్క రాజకుమారుడు కూడా రాలేదు. ఆ జన్మంతం పెళ్లి లేకుండా ఆయన ఉంటుందట గాని నియమానికి మాత్రం భంగం కలగనివ్వదట. గురువాజ్యం మేరదట. మొదటి నుంచి దాని పట్టుదల అంతే కదండి అంది రాణి. గురువుల మీద ఆమెకంతటి దృఢ విశ్వాసం ఏర్పడింది. దానిని భగవంతుడైనా సడలించలేడు. శోభ ఏం చేస్తోంది అడిగిందామె. ఏం చేస్తుంది? నిరంతరము అమ్మాయితోనే ఉంటూ చూస్తోంది. రాజరాజేశ్వరి పటాన్ని పెట్టుకుని తమ రాజకుమార్తెకు త్వరలో పెళ్లి కావాలని దేవిని ప్రార్థిస్తోంది అన్నాడు రాజు. పాపం, మనకు దొరికిన శోభ కడుపున పుట్టినదాల్లాగే ఉంటుంది. చింతామణి వివాహం అయిపోగానే వెంటనే ఆమె కూడా చక్కని వరుణ్ణి వెతికి పెళ్లి చేయాలని అనుకున్నాం. కానీ శోభ జీవితం కూడా చిక్కుల్లో పడింది అంది రాణి. మనం కావాలని అలా చేయలేదు. పరిస్థితులు విషమించాయి. ఎంత విచారించినా అవి ఇప్పట్లో తొలగేవి కావు. నీ ఆరోగ్యం సంగతి చూసుకో. వైద్యుడికి కబురు పంపావా అడిగాడు రాజు. అంత అవసరమేమీ లేదులేండి. విశ్రాంతిగా పడుకో. అనవసరపు విషయాలు మనసులో పెట్టుకోకు. ఆవేదనతో ఆరోగ్యం పాడు చేసుకోకు అని కీర్తికాముడు రాజకార్యాలు చూసుకునేందుకు వెళ్ళిపోయాడు. మంజులాదేవి పానుపు మీద వాలి విశ్రాంతిగా కళ్ళు మూసుకుంది. ఎంత సాహసం! మాటిచ్చి మరలిపోతాడా? భార్య సమేతంగా వాగ్దానం చేశాడే, వాగ్దాన భంగం చేస్తాడా? రాజవంశంలో పుట్టి ఇలా చేయడం తగునా? బావమరిదే కానీ బ్రహ్మదేవుడే కానీ అవమానానికి ప్రతీకారం చేసి తీరవలసిందే. అతను సామ్రాజ్యాధిపతి అని, నేను సామాన్య నగరాధీశుడు అని నా పట్ల తేలిక భావం కాబోలు. మిత్ర రాజ్యాధిపతులను 10 మందిని కూడగట్టుకుని దండెత్తితే కీర్తికాముడే కాదు, అలాంటి మరో 4 కూడా సులువుగా జయించవచ్చు.
6 మాసాల నుంచి పెకరు లేకపోతే కారణమేమిటా అనుకున్నాను తప్ప ఇలాంటి కుట్ర ఉందనుకోలేదు. నా కొడుక్కి మరో కన్యను చూసుకోమని అతను నాకు సలహా ఇవ్వాలా? మొదట మాత్రం అతను కూతుర్నిమ్మని కాళ్ళ మీద పడి బతిమాలానా? తనంతటి తానే తన కన్యనిస్తానని చెప్పాడు. ఆ నీచుడు అభిమానం లేకుండా. మంత్రి, సర్వ సైన్యాలు సిద్ధం చెయ్యి. నేను ఇవాళే పోయి మిత్రరాజ్య మండలిలో దీని గురించి చర్చిస్తాను. ఈ అవకాశం నాదే కాదని అందరిదే అని కీర్తికాముడితో యుద్ధం చేసి అతని గర్వం అణచాలని చెబుతాను అని బిల్వ నగరాధీశుడైన ధర్మపాలుడు కీర్తికాముడి వల్ల పొందిన అవమానానికి ముఖం చేవునచ్చగా మంత్రి, పురోహితుడు, సామంతులు మొదలైన వారు గల నిండు సభలో గర్జించాడు. అంతకుముందే వర్తమానం పంపబడి వచ్చిన ఆనందకుమారుకి విషయమేమిటో తెలియజేసేందుకు రాజు జాబునందించాడు. ఇదిగో నీ మామ రాసిన ఉత్తరం. ధనమదంతో కళ్ళకి పొరల కప్పగా కలిగిన అనర్థం ఇది. ఎవడో బాలమహర్షట, ప్రశ్నలట, వాటికి జవాబులు చెప్పిన వాడే తన కుమార్తెను పెళ్లి చేసుకోవాలట. బాగుందా అని ధర్మపాలుడు అంటుండగానే ఆనందకుమార్ ఆ ఉత్తరం చదివాడు. దీనికి ప్రతీకారంగా యుద్ధ సన్నాహాలు చేయాలని ప్రభువుల సంకల్పం అన్నాడు మంత్రి. కుక్కకాటుకు చెప్పు దెబ్బ అన్నట్లు అదే తగినది అన్నాడు రాజు. యుద్ధాలలో జయాపజయాలు దైవాధీనాలు, అంతేగాక అది హింసాకాండ అన్నాడు మంత్రి. మంత్రి, మీరే నిర్ణయించారు, ఇంకా ఏమీ నిర్ణయించలేదు. చర్చలు జరుగుతుంటే మీరొచ్చారు. అప్పుడు ధర్మపాలుడు అన్నాడు, ఈ విషయంలో మిత్రరాజ్య మండలి నాకు సహాయం చేస్తుంది కనుక జయం పట్ల సందేహం లేదు. 10 మంది ఒకటవుతారు కదా. యుద్ధంలో కీర్తికాముని ఓడించాక అతని పుత్రికను వివాహం ఆడడం గౌరవప్రదం కాదేమో అన్నాడు ఆనంద్. క్షత్రియుడికది సంప్రదాయమే, విరుద్ధం కాదు చెప్పాడు ధర్మపాలుడు. తమ ప్రశ్నలకు జవాబులు చెప్పమని సవాలు చేసినప్పుడు మనమే ఆ ప్రశ్నలకు జవాబు చెప్పి ఆ కన్యను పొందడం గౌరవం అని గుచ్చి చెప్పాడు ఆనంద్. జవాబులు చెప్పలేకపోతే ఆ కన్య కరవాలానికి బలి కావడం కూడా గౌరవప్రదమేనా అడిగాడు ధర్మపాలుడు. అది ఎన్నటికీ జరగదు. నేను బుద్ధిబలం వల్ల ఆ ప్రశ్నలకు జవాబులు చెప్పగలను అన్నాడు ఆనంద్. అవి ఎటువంటి ప్రశ్నలో మనకేం తెలుసు అన్నాడు ధర్మపాలుడు. అవి ఎంత క్లిష్టమైనవైనా నేను చెప్పగలను, మీకు సందేహం అక్కర్లేదు అన్నాడు ఆనంద్. ఒకవేళ చెప్పలేకపోతే మొదటికే మోసం కదా అన్నాడు ధర్మపాలుడు. చింతామణి నన్నెంతగా ప్రేమించిందో తెలిసి మీరలా అనడం అనవసరం. ఒకవేళ మీరన్నట్లు నేను జవాబులు చెప్పలేకపోయినా తన భావను చేతులారా ఎలా ఖండిస్తుంది? నియమాన్ననుసరించి పెళ్లి చేసుకోలేకపోవచ్చు, కానీ నన్ను ఎంతమాత్రమూ వధించదు అన్నాడు ఆనంద్. ఏమో, నాకు మనస్కరించడం లేదు. నా ఉద్దేశమైతే యుద్ధం చేసి గర్వమణచాలని. ఆనందుడి ఆలోచన వేరుగా ఉంది. మంత్రి, 2 వైపులా విన్నావు కదా, నీ అభిప్రాయం ఏమిటో చెప్పు అన్నాడు ధర్మపాలుడు. ప్రభు, నా బుద్ధికైతే 2 పద్ధతులను సమంజసంగా తోచడం లేదు. అయిన వారితో యుద్ధం జననష్టం, హింసాత్మకమైన చర్య. రెండవది, ప్రశ్నలకు జవాబులు చెప్పలేకపోతే ప్రమాదకరం, రక్తబంధువుని వదిలిపెడతారన్న పూర్తి నమ్మకం లేదు అన్నాడు మంత్రి. అయితే నువ్వనేదేమిటి? ధర్మపాలుడు ప్రశ్నించాడు. రాజకుమారులకు తగిన రాజకన్యలందరూ ఉన్నారు. వారిలో నచ్చిన వారిని వరించి వివాహం చేసుకోవడం మంచిదని నా ఆలోచన మంత్రి అన్నాడు. అది అసంభవం. చింతామణిని వివాహం చేసుకోలేకపోతే నేను ఆ జన్మంతా బ్రహ్మచారిగా ఉండిపోతాను. యుద్ధంలో జయించి తెచ్చుకున్న భార్య నాకసలే అక్కర్లేదు. ఇదే నా నిశ్చయం, సెలవిప్పించండి అంటూ ఆనంద్ అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. రాజు, మంత్రి, రాజకుమారుల అభిప్రాయాలు 3 అయ్యాయి. ఏ ఇద్దరి ఆలోచన ఏకీభవించలేదు. ధర్మపాలుడు ఎటు నిర్ణయించలేక అంతటితో ఆనాటి సభను చాలించి అంతఃపురానికి వెళ్ళిపోయాడు. ఆనందకుమార్ వల్ల విషయమంతటినీ తెలుసుకున్న అతని తల్లి రాణి పాంచాల కీర్తికాముడి చర్యల్ని ఎంతో నిందించింది. మంజులాదేవి కూడా అతనితో ఏకమై ఎంత కుట్ర పన్నిందని ఆమె మరింత ఆశ్చర్యపోయింది. తల్లి, కొడుకు ఆ విషయాలే మాట్లాడుకుంటూ ఉంటే ధర్మపాలుడు కూడా అక్కడికొచ్చాడు. జరిగింది తెలిసింది కదా అడిగాడు ధర్మపాలుడు. తెలిసింది. ఇది కేవలం మనల్ని మోసగించడానికి చేసిన కుట్ర. మన ఆనంద్ కంటే గొప్పవాడో, అందగాడో, ఎక్కువ సామ్రాజ్యం కలిగిన వాడు లభించి ఉంటే మన సంబంధాన్ని తప్పించుకునేందుకు పన్నిన పన్నుగడ ఇది. భార్యాభర్తలలో ఒకరు పెడదోవబడితే రెండో వారు సరిదిద్దాలి. అలా కాకుండా ఇద్దరు గూడుపుటానిలో ఏకం కావడం అసహ్యంగా ఉంది. బైరాగిని అడ్డుపెట్టి వాళ్ళి నాటకమాడుతున్నారు అంది పాంచాల ఏమాత్రం సందేహించకుండా. మేము నిర్ణయించింది అదే. ఇప్పుడేం చెయ్యాలంటావు అడిగాడు రాజు.
ప్రపంచంలో వాళ్ళ పిల్లొక్కతే ఉందా? చింతామణిని తలదన్నే అమ్మాయిలు 100 మంది 1000 మంది ఉంటారు అంది రాణి. ఆనంద్ చింతామణిని తప్ప మరెవరిని చేసుకోడట. అవునా ఆనంద్? రాణి కొడుకుని అడిగింది. చింతామణి అడిగే ప్రశ్నలకు నేను జవాబులు చెప్పగలను. అలా చెప్పి ఆమెను జయించినప్పుడే పెళ్లి చేసుకుంటాను అన్నాడతను. ఆ ప్రశ్నలకు సమాధానాలు నీకు తెలుస్తాయని నమ్మకమేమిటి అంది రాణి. అవి ఎంత క్లిష్టమైనా నా బుద్ధి కుశలతనంతటినీ ఉపయోగించి సాధించి తీరతాను. నా మాట నమ్మండి. ఒకవేళ మరోలా జరిగితే మేము బతికున్నంత కాలము నీకోసం ఏడవాలి. నువ్వొక్కడివే మాకున్నది అంది రాణి. అలాంటి పరిస్థితి రాదమ్మా. చింతామణికి నా మీద ఎంత ఇష్టమో మీ అందరికీ తెలిసిందే. అలాంటిది తన చేతులతో నా శిరస్సు నరుకుతుందా? ఏమో నాయనా, నువ్వు పోను వద్దు, మనకా చింతామణి వద్దు, ఆ ప్రశ్నలు వద్దు. మనల్ని ఇలా వంచన చేసినందుకు ఎప్పటికైనా వాళ్ళ కుత్సితం వాళ్ళని అనుస్తుందిలే, పోని అంది రాణి. అప్పుడు రాజు, నా ఉద్దేశమైతే వాళ్ళు చేసిన అవమానానికి ప్రతీకారంగా మిత్రరాజ్య మండలినంతటినీ కూడగట్టుకుని దండెత్తి వెళ్ళి కీర్తికాముని యుద్ధంలో జయించి చింతామణిని తెచ్చుకోవాలి అన్నాడు. పగవాడి కన్యను తెచ్చుకోవడం తక్కువ జాతి లక్షణం. మనలాంటి వాళ్లకు తగిన పని కాదది అంది పాంచాల. మంత్రి కూడా ఆ మాటే అన్నారమ్మా చెప్పాడు ఆనంద్. మంత్రి భార్య ఒకేలాగా ఆలోచించడంతో రాజు ఇక ఆ ప్రసక్తి మానుకున్నాడు. ఆనంద్ కోరుకున్నట్లు అతనిని కుండిన నగరం పంపడమా వద్దా అనేదే ప్రశ్న. మనకి ఉత్తరం తెచ్చిచ్చిందెవరు అడిగింది పాంచాల. ఆ నగరపు సహాయ మంత్రి చెప్పాడు మంత్రి. మరి ఏం సమాధానం రాసి పంపారు అడిగాడు రాజు. ఇంకా ఏమీ రాయలేదు ప్రభు. జాబ్ అందుకుని చదివిన వెంటనే ఆవేశం పట్టలేక చాలా సంతోషించామని చెప్పు. వాళ్ళు అని మాత్రం చెప్పి తక్షణం ఆ మనిషిని పంపించేశారు నా కళ్ళ ముందు నుంచి. అంతే చెయ్యాలి, అంతకంటే మర్యాద అనవసరం అందామే. ఇంతకీ ఇప్పుడు మన కర్తవ్యం ఏమిటి? మంత్రికి చెప్పి అర్హురాలైన కన్యని అన్వేషించమంటాను. ఆ చింతామణి కంటే మన ఆనంద వివాహం ముందు జరగాలి అంది రాణి. తల్లి మాటలకు ఆనంద కల్పించుకుని, మీరు అటువంటి ప్రయత్నాలేమీ చెయ్యొద్దు. నేను రేపే కుండిన నగరం బయలుదేరతాను. చింతామణి అడిగే ప్రశ్నలకు జవాబు చెప్పి తీరుతాను అన్నాడు దృఢ నిశ్చయం ఉట్టిపడే కంఠంతో. రాజు దంపతులు ఒకరి ముఖం ఒకరు చూసుకున్నారు. ఏం చెయ్యాలో తోచనట్లు. మనవాడే మన మాట విన్నప్పుడు ఎవరినో అనుకోవడం దేనికి అంది రాణి విచారంగా. నా మాట కాదనకనైనా మంత్రి అమ్మ చెప్పగా నేను యుద్ధం ఆలోచన విరమించుకోలేదు. అలాగే నువ్వు నీ అభిప్రాయం మార్చుకోవాలి అన్నాడు తండ్రి. అది సాధ్యం కాదు నాన్నగారు, నన్ను క్షమించండి. నేను వెళ్ళి తప్పకుండా విజయం సాధిస్తాను, నిరుత్సాహపరచకండి అన్నాడు ఆనంద్. సరే, 2 దెబ్బలు వేసి లొంగదీయడానికి ఆనంద్ చిన్నపిల్లవాడు కాదు, వయసు చిన్నవాడు, చాలా తెలివైనవాడు. విననప్పుడు ఏం చేయగలం? కానివ్వండి, దేవుడేం చేయదలుచుకున్నాడు అంది రాణి. నన్ను వెళ్ళనివ్వండి, మరేమీ భయం లేదు అన్నాడు ఆనంద్. కొడుకుతో మీరు పెడతారా అంటూ రాజును ప్రశ్నించింది రాణి. కంఠంలో ప్రాణముండగా నేనా నీచుల గుమ్మం తొక్కను అనేసి ధర్మపాలుడు అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. మరునాడు ఆనంద్ ప్రయాణ సన్నాహాలు చేసుకుని తల్లిదండ్రుల ఆశీర్వాదాల కోసం వెళ్ళగా వారు విధి లేక అతన్ని దీవించారు. ఆనంద్ వద్దంటున్న ధర్మపాలుడు అతనితో విశ్వాసపాత్రుడైన సేనానిని తోడుగా పంపాడు. ఉత్తమాశ్వం ఎక్కి రాజకుమారుడు మరో గుర్రం మీద సామాగ్రితో సేనాని బయలుదేరి తోవలో అడ్డుతగిలే కొండలని, నదులని, పల్లెల్ని దాటుకుంటూ అక్కడక్కడ విడిది చేస్తూ 5 రోజుల్లో కుండిన నగరం చేరుకున్నారు.